అవునా సార్? సార్ నా పేరులో బుక్ ఉంది సార్. నేను చెప్తున్నది మీ పేరులో ఒక పెట్టుకోండి. నా పేర్లో అవసరం లేదురా. నా పేరు ఎట్లా పెట్టింది చూసినా మా నాయన? అవునా? సరే కదా సార్. మళ్ళీ ఇప్పుడు పేమెంట్ చేయండి సార్. ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? రండి సార్, మా ఇంటి దగ్గర రండి సార్. రెడ్డి గారు మాట్లాడు. నోరు లేవా? తింటావు కదా, రోజు మింగుతావు కదా, మూడు పుట్టు. మాట్లాడు. మాట్లాడుతున్నా. ఎవరు మీరు? పెద్ద దొంగ. నీ పేర్లో ఇప్పుడు కంప్లైంట్ అయ్యింది కదా, ఏం చేస్తావు? యువతివే నువ్వు? మీ అమ్మరా? మీ అమ్మరా? అవునారా? మా అమ్మ అయితే. నీ పేరేంది ముసలిదానా? ఎన్పీ కంటే ఉన్న అమౌంట్ యూజ్ చేసిన అమౌంట్ కట్టుకోవాలి కదా సార్. లేదు మేడం, ఎన్పీ పెట్టండి. ఎన్పీ కాదు సార్, మీరు యూజ్ ఎన్పీ పెట్టండి మేడం, ప్లీజ్ దయచేసి ఎన్పీ పెట్టండి అకౌంట్ మీద ఫాస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే, లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో. హలో, ఎక్కడున్నారన్నా? ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నా. మీరెవరు? మేము ఇంటి దగ్గరే ఉన్నారు కదా. ఎక్కడున్నావు? మీ ఇంటితో ఉన్నారల్లా. అవునా? అవును. ఇంట్లోకి దా మరి. ఇంటి దగ్గరే ఉన్నానన్నా. అరే ఇంట్లోకి రా అన్న, మాట్లాడదాం. ఒక నిమిషం ఉండండి. అవును, మనలో ఉన్నంత్రి. నీ పేరేంది అది చెప్పు ఫస్ట్. ఎవడు అసలు నువ్వు? సరే, ఇక్కడ మీ నాన్న ఉన్నారు. ఇంట్లోనే ఉన్నాను. మీ నాన్న ఉన్నారు, మీరు లేదు కదా ఇక్కడ. ఎవడు చెప్పిండు నేను ఇంట్లో లేనని? ఇక్కడే ఉన్నాను కదా, మీ హాల్లో ఉన్నాను కదా ఇంట్లో. ఎవరింటికి? మీ నాన్నకి ఫోన్ చేయండి ఒకసారి. మీ ఇంట్లోనే ఉన్నాను. అవునా? మా నాన్నకు ఫోన్. అవును. ఏంటన్నా? మా నాన్నకు ఫోన్ మాట్లాడతా. మీ నాన్న? మా నాన్న ఒక నిమిషం అన్న. ఒక నిమిషం ఉండండి అన్న. మాట్లాడు. నీ పేరు చెప్పలేదు ఫస్ట్ నువ్వు. హలో. హలో గారు ఇక్కడే ఉన్నారు కదా. అరే ఓ గదే ఫోన్ ఇరా అని చెప్పిన. ఇక్కడే ఉన్నారు మా గారు. నీ పేరేంది? ఫోను మాట్లాడతా. మీ నాన్న పేరే కదా సార్? నాన్న పేరే రొంపలి. మా నాన్నతో మాట్లాడిస్తాను కదా నువ్వు. పేరేందో చెప్పు నాకు. చెప్పి మా నాన్నకు ఫోన్ ఇది మాట్లాడతా. నేను చెప్తా, ఆయన డబ్బులు ఇచ్చి పంపిస్తాడు నీకు. మీ నాన్న ఎక్కడో పోయాడు. ఒక్క నిమిషం. ఎప్పుడైతే ఇంట్లో ఉన్నాడు అన్నావు కదరా. మేడం ఉన్నారు. మేడం కావాలా? మేడంకి ఎవరున్నారు? మేడం మాట్లాడతా నేను. మా ఇంటికి పోయి నువ్వు నాతో నాకేంద్రా భయం? హలో. హలో. హలో మేడం, మీకు సార్. హలో. హలో. మాట్లాడు. నోరు లేవా? తింటావు కదా, రోజు మింగుతావు కదా, మూడు పుట్టు. మాట్లాడు. మాట్లాడుతున్నా. ఎవరు మీరు? పెద్ద దొంగ. నీ పేర్లో ఇప్పుడు కంప్లైంట్ అయ్యింది కదా, ఏం చేస్తావు? యువతివే నువ్వు? మీ అమ్మరా? మీ అమ్మరా? అవునారా? మా అమ్మ అయితే. నీ పేరేంది ముసలిదానా? ఎవరికి చెప్తున్నావే నువ్వు కథలు? హలో. హలో మాట్లాడారు కదా సార్. ఇంట్లోనే ఉండండి అని చూడండి. ఎవరికి ఇచ్చినావురా ఫోను నువ్వు? మీ ఇంట్లోనే సార్. మీ ఇంట్లోనే. ఎవరికి ఇచ్చినావురా? హౌలే, నీ పేరు చెప్పురా ఫస్ట్. నా పేరు ఏంటి సార్? నా పేరు ఏముంది? అమ్మా అయ్యా నీకు పేరు పెట్టలేదారా? పెట్టారు సార్. ఏమి పేరురా? ఇప్పుడు మీరు ఇంటి దగ్గర వస్తే చెప్తాను సార్. అరే హౌలే, నువ్వు మా ఇంట్లో ఉన్నావు కదా, మా అమ్మకి ఫోన్ ఇస్తా అంటివి, మా నాన్నకు ఫోన్ ఇస్తా అంటివి. అది ఎవరినో పట్టుకొచ్చి ఇస్తేవేమరా? నీ సెటప్ ఆరా అది? అవునా సార్? సెటప్? మీరు సెటప్ ఇంట్లో ఉన్నారా సార్? నే కాదురా, నీ సెటప్ అంటున్నది. ఇందాక మాట్లాడింది మా అమ్మ కాదురా. లేదు సార్. మీరు ఇప్పుడు మీ ఇంట్లో లేదు, మీ సెటప్ ఇంట్లో ఉన్నారా? అదే దాంతో మాట్లాడించు మరి. నా సెటప్ నువ్వు దొంగ కొడుకు కదా, దొంగ లెక్క సెటప్ ఇంటికి పోతున్నావురా. అరే నీకు వాట్సాప్ లో పెట్టినా కదరా ఆడియో, విన్నావురా? ఆ దొంగ నా కొడుకు ఎవడరా వాడు? ఎవడు సార్? ఎవరు? వాట్సాప్ లో పెట్టినా వినలేదా రా? ఇప్పుడు నువ్వు ఏ పేమెంట్ కోసం వచ్చినావురా? నా ఇప్పుడు ఫస్ట్ మీ ఇంటి దగ్గర రండి, కూర్చొని మాట్లాడతాము. ఇప్పుడు మా ఇంటి మాట్లాడతాము రండి. మా నాన్నతో మాట్లాడిస్తా అంటివి కదరా. మీ నాన్న ఎక్కడ పోయారు సార్? ఇప్పుడే. ఏడికి పోయిండ్రా? మీ అమ్మ దగ్గరికి పోయిండా? లేదు సార్. మరి మా నాన్న మీ పక్కిళ్ళకి వెళ్ళారు సార్.
ఎక్కడికి వెళ్ళాడురా? మీ పక్కిళ్ళకి వెళ్ళారు. ఆ పక్కింట్లో మీ అమ్మ ఎవరో వాడి పేరు ఆ పక్కింట్లో మీ అమ్మ ఉంటదారా? లేదు సార్, మరి మీ పక్కిళ్ళు ఉంటారు. మీ పక్కిళ్ళు ఉంటారు కదా. మా పక్కింట్లో వాళ్ళకి పోడురా మా నాన్న. మీ అమ్మ గిట ఉంటే పోయిందేమో గిట మరి. అవునా, సరే సార్, ఓకే ఓకే. నీ పేరు చెప్పురా. ఏ పేమెంట్ కోసం వచ్చినవరా నువ్వు? ఏంటి సార్? ఏ పేమెంట్ కోసం వచ్చినవరా నువ్వు? నా పేరా సార్? పుష్పరాజ్. ఎర్రి పుష్పరాజారా నువ్వు? కాదు సార్, ఫైరా ఫ్లవర్ వా నువ్వు? బొక్క పుష్పరాజు సార్. బొక్క పుష్పరాజు. ఏ బొక్కనా? బొక్క పుష్పరాజు. బొక్క ఏ బొక్కలు ఉన్నాయరా నీకు? అట్లా ఎన్ని బొక్కలు ఉన్నాయి నీకు? మీకున్నాయి కదా సార్, అంతే. నాకు బొక్కలు లేవురా. లేవా? లేవు. ఒక తీసుకొని పెట్టుకోండి, చెప్తాను. నేను పెడతారా నీకు? ఆల్రెడీ పేర్లోనే మీకు కావాలంటే అక్కడ దొరుకుతుందేమో, పోయి పేర్లోనే పెద్ద బొక్క ఉంది కదరా. అవునా సార్? సార్ నా పేరులో బొక్కు ఉంది సార్, నేను చెప్తున్నది మీ పేరులో ఒక పెట్టుకోండి. నా పేరులో అవసరం లేదురా. నా పేరు ఎట్లా పెట్టింది చూసినా మా నాయన? సరే కదా సార్, మళ్ళీ ఇప్పుడు పేమెంట్ చేయండి సార్. ఎట్లున్నారు సార్ మీరు? రండి సార్, ఇంటి దగ్గర రండి సార్. రెడ్డి గారు నిన్న మాట్లాడి లేచి రెడ్డి పేమెంట్ చేసి. హౌలే, నేను ఇంటికి వస్తున్నా, 10 నిమిషాలు ఇంటికి వస్తున్నా. రండి. ఇంటికి వస్తున్నాను, లైన్ లోనే ఉండరా. నేను 10 నిమిషాల్లోనే ఇంటికి వెళ్తా. రండి సార్. ఎవరి ఇంటికి పోయి ఎవరితో మాట్లాడిస్తావురా? నాకు నువ్వు రావాలరా ఇంటికి. ఎప్పుడు వస్తావా అని చూస్తున్నా. నువ్వు వచ్చేంత వరకు పేమెంట్ కాదు ఎట్లా కూడా. ఇంట్లోనే ఉంటాను, రండి సార్. ఎవరి ఇంట్లో ఉంటున్నారా? మీ ఇంట్లోనే ఉంటాను సార్, రండి సార్. మా అమ్మకు ఫోన్ ఇరు ఒకసారి. హలో సార్, చెప్పండి సార్. మా అమ్మకు ఫోన్ ఇరు ఒకసారి. మీ అమ్మ లేదు సార్, మీ అమ్మ ఎప్పుడు ఎక్కడ పోయినారు సార్. మా నాన్నకు ఫోన్ ఇరా. మీ నాన్న ఎక్కడ పోయి వెళ్ళారు సార్, చెప్పాను కదా అప్పుడే. మా అమ్మకు ఫోన్ ఇచ్చినావు కదరా మరి. ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్? వస్తే నా పెండ్లాం ఉంటది. ఏంటి సార్? నా పెండ్లాం ఉంటది. ఇక్కడ లేదు సార్ మేడమ్. మరి ఎవరింటికి పోయినావురా? ఎక్కడ పోయినారో మీకే తెలుసు సార్. నేనైతే నీ ఇంటికి వచ్చిండ్రా బాయ్. ఇక్కడ నీ పెండ్లాం ఉన్నది ఇంటికాడ. నువ్వు పెద్ద చేతగానే ఉంటావు కదరా. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి మేడం, హౌ ఆర్ యు డూయింగ్? టెల్ మీ. సార్ యువర్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఇస్ దేర్ సార్. కడతాను చెప్పినా కదా, ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి అలసిపోతున్నా. మీరు కార్డు 3 months నుంచి డిలేలో ఉంది కార్డు సార్. నెక్స్ట్ మంత్ అవుతుంది మేడం. చెప్పినా కాల్స్ అనేది వస్తూనే ఉంటాయి సార్. 1 month క్లియర్ చేసుకోలేరా సార్? ఇప్పుడు చేసుకోలేను మేడం. సార్ 980 రూపీస్ ఉంది సార్, అదే క్లియర్ చేసుకుని కాల్స్ అనేది స్టాప్ అవుతాయి సార్. కాల్ స్టాప్ చేయండి కానీ అమౌంట్ నెక్స్ట్ మంత్ కడతా సార్. కాల్ స్టాప్ చేయడానికి లేదు సార్, 1 month అయినా క్లియర్ చేసుకున్నా సరే కాల్స్ అనేది స్టాప్ అవుతాయి. ఇప్పుడు అమౌంట్ లేదు కదా, ఎట్లా చేద్దాం? ఈవినింగ్ అయినా అరేంజ్ చేసుకోండి సార్. 3 months నుంచి డిలే చేసుకున్నా మరి అరేంజ్ చేసుకోలేదు సార్. అప్పుడు అరేంజ్మెంట్ కాలేదు మేడం, అదే కదా ప్రాబ్లం. 3 months నుంచి డిలే చేస్తున్నారు సార్. సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది, కార్డ్ ఎన్బికి ట్యాగ్ అవుతుంది సార్. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ సార్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్? ఎస్ సార్. ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి కార్డ్ లోన్ తీసుకోవడానికి కూడా ఉండదు. ఫ్యూచర్ లో నాకు లోన్స్ వద్దు మేడం. ఆ లోన్ తీసుకునే కదా ఇంత ఇబ్బంది పడదు. వేరే కార్డుల పైన ఇంపాక్ట్ అవుతుంది కదా. మా తాత అప్పట్లో లోన్ తీసుకోలేడు మేడం. మా తాత లోన్ తీసుకొని మంచి పని చేసిండు. ఇప్పుడు నేను లోన్ తీసుకొని మా తాత హ్యాపీగా ఉండే. ఇప్పుడు నేను తీసుకుని పర్లేదు అనడం లేదు సార్. ఉన్న అమౌంట్ త్వర క్లియర్ చేసి కార్డ్స్ క్లోజ్ చేసుకోండి సార్. మొత్తం మేడం ఎన్పీ అన్ని ఎన్పీలు పెట్టేసేయండి. ఎన్పీ కంటే ఉన్న అమౌంట్ యూజ్ చేసిన అమౌంట్ కట్టుకోవాలి కదా సార్. లేదు మేడం, ఎన్పీ పెట్టండి. ఎన్పీ కాదు సార్, మీరు యూజ్ ఎన్పీ పెట్టండి మేడం, ప్లీజ్ దయచేసి ఎన్పీ పెట్టండి. అకౌంట్ ఫాస్ట్ చేసుకోవడం కాదు కదా సార్, కట్టుకోవాలి కదా సార్. కట్టుకోవాలి మేడం, అంతకుముందు ఎవరు కట్టారు? మా తాత కట్టలేదు కదా, నేనే కట్టినా కదా. కట్టుకోవాలి కదా సార్. కట్టుకోవాలి మేడం, నేనే ఇస్తున్నా. మీరు కార్డు తీసుకుంటే కూడా కట్టుకోండి, టైం కట్టుకోండి. 1 minute సార్. మీరు ఎవ్రీ మంత్ వేరే కార్డుకి పేమెంట్ చేసి 1 lakh కార్డు ఉంది ఒకటి మీది, దానికి పేమెంట్ చేసి ఈ కార్డుకి పేమెంట్ చేయకపోతే అన్ని బ్లాక్ అయిపోతాయి సార్. మేడం అది బ్లాక్ చేయండి, మొత్తం అన్ని బ్లాక్ చేయండి అని చెప్తున్నా కానీ నేను. బ్లాక్ చేయడానికి మీరు చేయండి మేడం, ఇమీడియట్ గా చేయండి. ఇమీడియట్ గా ఎన్పీఐ ట్యాగ్ చేయండి మేడం ప్లీజ్. లేదు మేడం, ఇమీడియట్ గా ఎన్పీఐ ట్యాగ్ చేయండి. దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ట్యాగ్ అవుతుంది సార్, ఆ టైం వచ్చినప్పుడు అవుతుంది. లేదు మేడం, ఇప్పుడే చేయండి. బ్లాక్ లో ఉంది. ఇప్పుడు చేయండి ఎన్పీఐ, ఇప్పుడు చేయండి మేడం ప్లీజ్. ఇప్పుడు అయ్యేది కాదు సార్. ఇప్పుడు చేయండి మేడం ప్లీజ్, నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది, కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు చేయండి ఎన్పీఐ. ఎన్పీఐ చేయండి మేడం ప్లీజ్ మేడం, ఎన్పీఐ చేయండి. లేదంటే బ్యాంక్ వెళ్ళి ఇలాగ ఇన్ఫార్మ్ చేయండి సార్. ఎన్పీఐ చేయండి, నేను పేమెంట్ చేసుకోలేను, వాడుకున్నాను కార్డ్స్ అని చెప్పి ఇన్ఫార్మ్ చేయండి సార్. వాడుకున్నదా తెలుసు కదా మేడం, వాళ్ళకి ఇంకేం ఇన్ఫార్మ్ చేయాలి? మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి, కార్డు క్లోజ్ చేయండి అని చెప్తున్నారు కదా సార్. మీరు ఇప్పుడు ఛార్జ్ లేవు, బ్యాంక్ వెళ్ళి ఛార్జ్ లేవు అట్లా.
అవన్నీ కాదు సార్, యూజ్ చేసినందుకు కట్టే బాధ్యత ఉంటుంది సార్. డ్యూ డేట్ వరకు టైం ఉంటుంది మీకు. అవును మేడం, ఇప్పుడు నేను బాధ్యత మీరు లేదంటే 3 బాధ్యత months లేకుండా పోదు కదా, బాధ్యత ఉంటుంది ఆల్రెడీ. 3 బాధ్యత months మరి ఎందుకు delay రైటింగ్ లో ఇచ్చిన కదా చేస్తున్నారు? బాధ్యత. 3 months బాధ్యత delay చేస్తారు రిటర్న్ ఇచ్చిన కాబట్టి మేడం, 4 బాధ్యత days ఉంటుందని. కావాల్సిన అది అవసరం నోట్తో లేదు చెప్తే సార్. పోయేది కాదు అది. మీరు పేమెంట్ అనేది క్లియర్ చేసుకోవాలి కదా సార్ అని చెప్తున్నాను సార్. కాల్స్ క్లియర్ చేసుకోవాలని చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను కదా. మీరు కూడా లోన్ తీసుకుంటే టైం కట్టుకోండి. నా పరిస్థితి బాగా రూపీస్ సార్, జిఎస్టీ ఇంట్రెస్ట్ 3.5%. పర్లేదు పర్లేదు మేడం, జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అని యాడ్ చేయండి పర్లేదు. ఇప్పుడు కార్డ్ వచ్చేసి మీకు బకెట్ 3 లో ఉంది సార్. పర్లేదు మేడం, బకెట్ల కింద తీసి బాయిలు పడేసేయండి. అవన్నీ కాదు సార్, ఇక్కడ జరిగే ప్రాసెస్ లేదు మేడం, బకెట్ల మొత్తం తీసి సీదా బాయిలో పడేసేయండి దాన్ని. ప్రతి కాల్ అనేది వస్తుంది సార్, ఇన్ఫార్మ్ చేయండి సార్. థ్యాంక్ యూ. పర్లేదు మేడం, బకెట్లో పడేసేయండి దాన్ని, బకెట్లో పడేసేయండి కార్డును. కార్డ్ మరి యూజ్ చేశారు కట్టాలి కదా సార్. బాయిలో పడేసేయండి మేడం, తీసుకెళ్ళి కడతా అని చెప్తున్నా కదా మేడం. ఏది ఎప్పుడు కడతారు సార్ మీరు? మీకు ఆల్రెడీ ప్రీవియస్ కాల్ ఈ రోజు నాకు నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి, నెక్స్ట్ మంత్ కడతా అని చెప్పి అయినా కాల్స్ వస్తున్నాయి. నేనేం చేయాలి ఇట్లా రెస్పాండ్ కాకపోతే? ఈ రోజు మాట్లాడింది మీరు కాల్ డిస్కనెక్ట్ చేశారు సార్. హలో డిస్కనెక్ట్ ఏం చేయలేదు మేడం, నిన్న ఏముంది అప్డేట్? నేను ఎన్నిసార్లు చేసిరు, మొన్న ఎన్నిసార్లు చేసిరు, మంత్లో ఎన్నిసార్లు చెప్పాలి మీకు డబ్బులు లేవని? మంత్లీ కాదు సార్, మంత్లీ ఎన్నిసార్లు చెప్పారంటే మరి కాల్స్ లో కూడా సరిగ్గా అంటే ఇట్లా మాట్లాడుతుంది, నాకు ఇట్లా వస్తాయి మాటలు. ఏం చేయాలి మేడం? అందుకే ఫోన్ లిఫ్ట్ చేయండి. మీకు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సార్ అది మీ సైడ్ ఇష్యూ, మాకైతే ఏం ప్రాబ్లం. కాల్స్ అయితే వస్తూ ఉంటాయి సార్. కాల్స్ వస్తాయి, ఇట్లా మాట్లాడుతుంది మేడం. 20th పేమెంట్ ఇంతకు ముందు కూడా 20th పేమెంట్ చేస్తా అని చెప్పారు సార్, ఇంకా పేమెంట్ చేయలేదు మీరు. మేడం సిచ్యువేషన్ బాగాలేదు మేడం. సిచ్యువేషన్ బాగాలేదంటే ఎలా కుదరదు సార్? లీస్ట్ అమౌంట్ అరేంజ్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఎలా కుదురుతుంది? సిచ్యువేషన్ బాగాలేదంటే మన ఒరాకిల్ కంపెనీ 50,000 మందిని లీవ్ పడేసింది, ఎలా కుదురుతుంది అంటే? జాబులు పోయినప్పుడు ఏం చేస్తాను మేడం? సార్ అట్లా అంటే అవన్నీ చెప్పొద్దంటే కుదరదు మేడం. బ్యాంక్ లో ఒక టైం ఇవ్వాలి, మాకు టైం ఇస్తే కస్టమర్లు కడతారు. ఆల్రెడీ మీకు 3 months ఇచ్చింది సార్. 3 months ఇచ్చింది. 3 months కి నాకు 3,000 కాల్స్ చేసిరు మీరు డైలీ. కాల్స్ అనేది వస్తుంది సార్. టైం ఇచ్చినట్టు ఎట్లా చెప్తారు మేడం? పేమెంట్ ఎప్పుడైతే క్లియర్ చేస్తారో అప్పుడే కాల్ స్టాప్ అవుతాయి సార్. టైం ఇచ్చినట్టు ఎట్లా చెప్తారు మరి? నాకు చెప్పొద్దు కదా అట్లా. మీరు ఆల్రెడీ టైం తీసుకున్నారు, ఇంకెన్ని మంత్స్ టైం తీసుకుంటారు సార్? అదే ఇంకొక 3 నెలలు పడుతుంది టైం. ఏంటి సార్? ఇంకో 3 months పడుతుంది, జాబ్ దొరకాలి కదా. మరి అప్పటి వరకు అయితే మా సైడ్ నుంచి కాల్ స్టాప్ చేయండి. చార్జెస్ కూడా మీకు అవాయిడ్ చేయడానికి లేదు. మేడం దాన్ని ఇమీడియట్ గా ఎన్పిఐ ట్యాగ్ చేయండి, రైట్ ఆఫ్ ట్యాగ్ చేయండి, దాన్ని తీసుకెళ్లి బకెట్లకి బాయిలో పడేసేయండి. సరే కాల్ అంతా రికార్డ్ అవుతుంది సార్, ఓకేనా సార్? రికార్డ్ చేయండి మేడం, స్టార్టింగ్ నుంచి రికార్డ్. నా కాల్కి రికార్డ్ అవుతుంది, తెలియదా మీకు? రికార్డ్ ఓకే, రికార్డ్ చేసుకోండి సార్, మాకేం ఇష్యూ లేదు. మరి నాకేం ఇష్టం మేడం, మీరు రికార్డ్ చేసుకుంటే నాకు ఇష్టం ఏం లేదు. మరి మీరు బాగా అది అంటున్నారు కదా సార్, అది ఏమనలేదు మేడం, యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ మాట్లాడుతున్నా. మీరు ఎలా మాట్లాడినా మీకు తెలుసు కదా సార్, కార్డు క్లియర్ చేసుకోవాలని చెప్పి త్వరగా క్లియర్ ఇప్పుడు నేనే చెప్తున్నా మేడం, క్లియర్ చేస్తాను చెప్తున్నా కదా, టైం పడుతుంది. సరే సార్, అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైం. థ్యాంక్స్. మళ్ళీ కాల్ చేయక నాకు ఇక సిస్టమ్ కాల్స్ అని చెప్పేసి కస్టమర్ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాల్స్. సార్ ఎన్నిసార్లు కాల్స్ ఎందుకు ఇస్తారు అంటే, మేము చేయట్లేదు సార్, సిస్టమ్ నుండి వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు కస్టమర్ని మెంటల్గా అరేంజ్మెంట్ చేస్తారు. 1 time 2 time కాదండి, కొన్నిసార్లు డేలో 20 times కూడా కాల్స్ వస్తాయి సేమ్ బ్యాంక్ నుండి అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా. సో ఇలాంటి వాటికి మీరు మెంటల్ ప్రెజర్ తీసుకోకండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.